ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద లిలీస్ ఆఫ్ ది వ్యాలీ ఛానల్. ఈ రోజు దేవుడు నా హృదయంలో పెట్టింది భయం గురించి మాట్లాడమని. క్రైస్తవులైన మనం అనేక సార్లు భయపడుతూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి, లైఫ్ లో కొన్ని సీజన్స్ ని బట్టి, శోధనలు బట్టి, అలాగే మన భవిష్యత్తు ఏమైపోతుందో అనే చింత, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే సాతాను మన దృష్టిలో పెడుతున్న భయం. అనేక సార్లు మనం భయంని వెంటేసుకుని తిరుగుతూ ఉంటాము. కానీ మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే బైబిల్ ఏం చదివిస్తుందంటే లూకా 10:19 10:19 ఏం చెప్తుంది? లుక్, I have given you authority over all the power of the enemy and you can walk among snakes and scorpions and crush them. Nothing will injure you. దేవుడు మనకి ఇక్కడ ఏం ప్రామిస్ చేశారు అంటే అధికారం. మన పరిస్థితుల మీద మనకు అధికారం ఇవ్వబడింది. అండ్ ప్రతిదీ అంటే ఓవరాల్ ద పవర్ ఆఫ్ ఎనిమీ అని చెప్పారు. ఇక్కడ కొంచెం పవర్ అని కూడా కాదు. I have given authority over all the power of enemy. ప్రతి సమస్తమైన శక్తి, సాతాను యొక్క శక్తి మీద మనకి అధికారం ఇవ్వబడింది. అధికారం మనకి ఇవ్వబడిందని మనం విశ్వసించాలి. ఎనిమీ మన థాట్స్ ని కంట్రోల్ చేస్తాడు, మన ఇమాజినేషన్ పవర్ ని కంట్రోల్ చేసి భయం పుట్టిస్తాడు. కానీ మన థాట్ ప్రాసెస్ ని ఎప్పుడైతే దేవుడికి సబ్మిట్ చేసుకుని ఆయన చిత్తాన్ని మాత్రం ఆలోచించేలా ఉండాలి, వాక్యాన్ని పరిస్థితుల మీదకి వదలాలి, అప్పుడు నిర్జీవమైన ఆ పరిస్థితి జీవంగా చేయబడుతుంది. అలాగే ఐజియా 41:10 డు నాట్ బి అఫ్రేడ్ అని మనకి దేవుడు చెప్తున్నారనమాట. అంటే అక్కడ వర్స్ చూసుకుంటే మనం డు నాట్ బి అఫ్రేడ్ ఫర్ ఐ am with you, డు నాట్ బి ఫియర్ఫుల్ ఫర్ ఐ am your God. అంటే ఇక్కడ దేవుని ప్రెజెన్స్ మనతో ఉందని మనం నమ్మాలి. అలాగే Psalms 91:5 ఏం చెప్తుంది? యు విల్ నాట్ ఫియర్ ద టెర్రర్ ఆఫ్ ద నైట్, నాట్ ద ఆరో దట్ ఫ్లైస్ బై డే. అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకుందని విశ్వసించాలి. అలాగే Psalms 27:1 ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. ఇక్కడ దేవుని యొక్క బలము మనతో ఉందని మనం నమ్మాలి. కానీ ఇప్పుడు దేనికి భయపడాలి అని మనం చూసుకుంటే దేవునికి మాత్రమే మనం భయపడాలి. Proverbs 9:10 ఇక్కడ ఏమని రాసిందంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎస్, ఈ ప్రపంచంలో మనం భయపడాల్సింది దేనికి అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవునికి ఆ ఒక్క విషయాలకి తప్ప ఏ విషయం పట్ల మనకి భయం పడకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విషయంపై మనకు అధికారం ఇచ్చాడని విశ్వసించాలి, అలాగే నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎలాంటి విషయంపై నేను భయపడకుండా నీ సన్నిధికి తీసుకొచ్చి సరెండర్ చేస్తాను దేవా. నీ ప్రెజెన్స్ నాలో ఉందని నమ్ముతున్నాను. ఈ చిన్ని ప్రార్థనని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.